నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుశాస్త్రి. ఈ మధ్య చాలా మందికి అబ్రాడ్ వెళ్లి సెటిల్ అవ్వాలి, అక్కడ జాబ్ చేయాలి, అక్కడ రెసిడెంట్ అయిపోవాలని చాలా మందికి ఆశ ఉంటుంది. కానీ డైరెక్ట్ జాబ్ పరంగా సెటిల్ అయ్యే ప్రాసెస్ అనేది ఒకటుందని చెప్పుకొస్తున్నారు. అదేంటంటే కెనడా పీఆర్. అసలు సాధ్యమవుతుందా? కెనడా పీఆర్ వేసుకుంటే అక్కడ డైరెక్ట్ సెటిల్మెంట్ అనేది ఎలా పాసిబుల్ అవుతుంది? దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎంత టైం పడుతుంది మనం వెళ్ళడానికి? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకు అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుంచి సీనియర్ అడ్వైజర్ అఖిల్ గారు. ఆయనతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అఖిల్ గారు. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. కాదండి అఖిల్ గారు, జనరల్‌గా ఈజీ రూట్ ఏంటంటే ఒక 2 ఇయర్స్ మాస్టర్స్ గాని, లేకపోతే ఎడ్యుకేషన్ 1 ఇయర్ ఎడ్యుకేషన్ చేసి అక్కడ జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వడం అనేది అందరికీ తెలిసిందే. కానీ మన ఇండియా నుంచే డైరెక్ట్ అక్కడ జాబ్ పర్పస్ అక్కడే సెటిల్ అవ్వడాలని చాలా మంది ఆలోచిస్తున్నారు. దీనికి కెనడా పీఆర్ ఎలా హెల్ప్ అవుతుందంటారు? మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈజీ వే జాబ్ గురించి కాకుండా స్టడీస్ గురించి. స్టడీస్ గురించి అంటే లైక్ నిన్న కాక మొన్న బ్యాచిలర్స్ అయిపోయిన వాళ్ళు రేపొద్దున మాస్టర్స్‌కి ప్లాన్ చేసుకొని ఓపెన్ వర్క్ పర్మిట్ వేసుకొని, ఓపెన్ వర్క్ పర్మిట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? వర్క్ పర్మిట్ అయిపోయిన తర్వాత అక్కడ ఎలా ఉండాలి? లేకపోతే వచ్చేయాలా? సెటిల్మెంట్ అవుతుందా లేదా? ఓకే. మనం మన హోమ్ కంట్రీలో ఉండి ఎటువంటి రిస్క్ అయినా తీసుకోవచ్చు. అది కాకుండా వేరే చోటుకి వెళ్ళి రిస్క్ తీసుకోవడం చాలా తప్పు. ఎగ్జాక్ట్‌లీ. సో ఇప్పుడు ఏంటి అంటే H1 వీసా ప్రాసెస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. లాటరీ వేస్తారు. వచ్చిందా ఫైన్ వెళ్ళొచ్చు. లేదు లక్ లేదనుకుంటే విల్ బి స్టే హియర్. అది కాకుండా కెనడా పీఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం రీచ్ అవుతే యూ కెన్ డైరెక్ట్లీ ఫ్లై దేర్ అండ్ సెటిల్ దేర్ పర్మనెంట్లీ. ఓకే. ఓకే. అది ఎలా ఉంటుందంటే మీ ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఐఎల్టీఎస్ ఇవి బేస్ చేసుకొని అవుట్ ఆఫ్ 167 పాయింట్స్ క్రైటీరియా మీరు రీచ్ అవుతే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై కెనడా పీఆర్. ఓకే. ఓకే. దానికి రిక్వైర్మెంట్స్ జస్ట్ మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ ఉందా లేదా? అండ్ ఇక్కడ మీది 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మినిమం ఏదైనా సాఫ్ట్‌వేర్ అవ్వనివ్వండి, టీచర్, డాక్టర్ లైక్ మాలాంటి ప్రొఫెషన్ యాంకర్స్ అయినా కూడా వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చండి. ఓకే. ఓకే. ఏ ప్రొఫెషన్ వాళ్ళైనా కూడా ఓకే. అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఎట్ ద సేమ్ టైమ్ మీరు ఇక్కడి నుంచి ప్రాసెస్ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ సంథింగ్ లైక్ యు ఆర్ జస్ట్ ఇన్వెస్టింగ్ యువర్ ప్రీషియస్ టైమ్ అండ్ సమ్ హార్డ్ అండ్ మనీ. ఓకే. ఓకే. అది కూడా ఎలా అంటే అవుతేనే స్పెండ్ చేస్తారు. లేదంటే లేదు. సో ఆ టైంలో యు ఆర్ నాట్ రిస్క్ లైక్ మీ లైఫ్‌ని రిస్క్ చేయట్లేదు. అయితే ఓకే. అవ్వకపోతే నెక్స్ట్ టైమ్ ట్రై చేస్తారు. ఓకే. ఓకే. అదే మీరు అక్కడికెళ్ళి ట్రై చేయడం వేరు. ఇక్కడి నుంచి ట్రై చేసి వెళ్ళడం వేరు. ఓకే. సో ఈ విధంగా సెటిల్మెంట్ ఆప్షన్స్ అనేవి కెనడా గవర్నమెంట్ ఎందుకు ఇస్తుందంటే దేర్ ఇస్ నో మ్యాన్ పవర్. జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ వేర్ మ్యాన్ పవర్ లేక లాట్ ఆఫ్ బెనిఫిట్స్, సోషల్ బెనిఫిట్స్ ఇచ్చి మనల్ని వెల్కమ్ చేస్తుంది. సోషల్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి? ఫ్రీ మెడికల్స్ ఫర్ హోల్ ఫ్యామిలీ. ఓకే. పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ 18 ఇయర్స్ వచ్చే వరకు. డిపెండెంట్ ఫుల్ టైమ్ జాబ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే కంట్రీ చూడండి. ప్రైమరీ జాబ్ చేస్తే డిపెండెంట్‌కి వేరే వీసా ఉండాలి. డిపెండెంట్ వీసా ఉంటేనే జాబ్ చేయొచ్చు. కానీ కెనడాలో ప్రైమరీకి ఎటువంటి బెనిఫిట్స్ అయితే వస్తాయో అవే బెనిఫిట్స్ డిపెండెంట్‌కి తర్వాత కిడ్స్‌కి కూడా వస్తాయి. అపార్ట్ ఫ్రమ్ థాట్ యూ కెన్ ట్రావెల్ 94 కంట్రీస్ విచ్ ఇంక్లూడింగ్ యూఎస్ఏ. వావ్! సో ఇంట్రెస్టింగ్. కదా! సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు హ్యాపీగా వెళ్ళి సెటిల్ అవ్వచ్చు. జనరల్‌గా మీ దగ్గరకొచ్చే క్యాండిడేట్స్‌కి ఇలా పీఆర్ గురించి ట్రై చేస్తున్నాం, ఏ నాలెడ్జ్ లేకుండా వస్తారు కదండీ! వాళ్ళకి మీరు ఫస్ట్ సజెస్ట్ చేసే కంట్రీ ఏంటి? కెనడా ఒకటేనా? వేరే అదర్ కంట్రీస్ కూడా ఉన్నాయా? సజెస్ట్ చేయడం అంటే ఎలా ఉంటుందంటే యుల్ బి హావింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్స్. నేను అక్కడికి వెళ్ళాలి అని కోరిక ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ప్రొఫైల్ చెక్ చేస్తాము. అతని క్వాలిఫికేషన్ ఏంటి? ఏ యూనివర్సిటీ? అతను చేసే జాబ్ ఏంటి? అతని ఇంగ్లీష్ క్యాపబిలిటీ ఎంతుంది? అంటే మాట్లాడే క్యాపబిలిటీ. ఓకే. ఎందుకు అంటే ఐఎల్టీఎస్ ఎగ్జామ్ రాయాలి కాబట్టి. ఈ విధంగా అన్ని చెక్ చేసిన తర్వాత అతను ప్రొఫైల్ ఎక్కడ బాగుంది? కెనడా, ఆస్ట్రేలియా లేదా జర్మనీ ఇంకే కంట్రీస్‌లో అతని ప్రొఫైల్ బాగుందో చూసి దాన్ని బేస్ చేసుకొని మనం అతనికి కంట్రీ అనేది సజెస్ట్ చేస్తాము. ఓకే. దీనికి సెపరేట్‌గా ఎవాల్యుయేషన్ చేయడానికి ఒక ఎక్స్‌పర్టైజ్ టీమ్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఒక బ్రీఫ్ రిపోర్ట్ ఇస్తారు. వాట్ ఎగ్జాక్ట్‌లీ యూ ఆర్ ఇన్ దట్ కంట్రీ. సో బేస్డ్ ఆన్ థాట్ మనం ఆ కంట్రీ సజెస్ట్ చేసి అది ఫుల్‌ఫిల్ చేస్తాము. దీనిలో వీసాలో టైప్స్ ఉంటాయి కదండీ! ఎఫ్ఎస్‌డబ్ల్యూ, పీఎన్‌పీ, ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ అంటూ ఉంటారు. ఏది బెస్ట్ దీంట్లో? ఏది వేసుకుంటే మనకి సులువుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి? టైప్స్ అంటే ఏం లేదండి. ఇంకోటి ఏంటంటే ఏది బెస్ట్ అని కాదు. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్‌లో అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత ప్రతి 15 డేస్‌కి ఒకసారి ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే. ఓకే. ఆ ఇన్విటేషన్స్‌ని ఎఫ్ఎస్‌డబ్ల్యూ డ్రాస్ అంటారు. ఫెడరల్ స్కిల్డ్ వర్కర్. అదేంటంటే మీకు అన్ని సోషల్ బెనిఫిట్స్ ఉంటాయి. బట్ ఇఫ్ యూ గెట్ ఎఫ్ఎస్‌డబ్ల్యూ ఇన్విటేషన్ కెనడా మొత్తంలో యూ కెన్ డూ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్
ఇన్ హోల్ కెనడా యు ఆర్ నాట్ రెస్ట్రిక్టెడ్ ఫర్ పర్టికులర్ ప్లేస్. బట్ పిఎన్పి ఏంటి అంటే ఒక పర్టికులర్ ప్రోవిన్స్ నుంచి అంటే ఒక స్టేట్ నుంచి మీకు ఇన్విటేషన్ వస్తుంది. సోషల్ బెనిఫిట్స్ సేమ్ ఉంటాయి, బట్ యు ఆర్ రెస్ట్రిక్టెడ్ ఫర్ దట్ పర్టికులర్ స్టేట్ ఇనిషియల్ 2 years. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రొఫైల్ తీసుకుందాము, వాళ్ళ ప్రొఫైల్ ఓంటారియోలో డిమాండ్ ఉంటే మీకు ఓంటారియో నుంచి డైరెక్ట్ ఇన్విటేషన్ వస్తుంది. సో మీరు ఓంటారియో ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మీరు ఆ ఓంటారియోకి వెళ్ళి 2 years జాబ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు వేరే స్టేట్స్కి వెళ్ళొచ్చు. ఓకే, కంపల్సరీ అక్కడ 2 years ఉండాలి. ఇట్ డిపెండ్స్. ఓకే, డిపెండ్స్ ఆన్ ద ప్రొఫైల్ ఆర్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద జాబ్ ఇఫ్ యు గెట్ ఆర్ నాట్. ఓకే, కంపల్సరీగా ఉండాలి అని లేదు, ఉండకూడదు అని లేదు. ఓకే, బట్ మినిమం టైం పీరియడ్ అయితే మెయింటైన్ చేయాలి. ఓకే, జనరల్ గా చాలా మంది భయపడుతూ ఉంటారు కదా, ఐఎల్స్ లో నాకు స్కోర్ రావాలి, కరెక్ట్ స్పెసిఫిక్ స్కోర్ అనేది ఉంటుంది కదా పర్టికులర్ క్యాండిడేట్ కి. ఫర్ ఎగ్జాంపుల్ 8,777 అనేది ఒక ది బెస్ట్ స్కోర్ అని చెప్తారు. ఆ స్కోర్ రావాలంటే చాలా కష్టం. సో మీరు ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు? మీరు చూసినట్టయితే అందరూ అంటారు 8,777 చాలా భయము, కష్టము అని. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రొఫైల్ తీసుకుందాం, లేకపోతే టీచర్ ప్రొఫైల్, లేకపోతే ఏ ప్రొఫైల్ అయినా, వాళ్ళ డే లైఫ్ లో కంపల్సరీగా మాట్లాడేది ఇంగ్లీష్. రైట్. సో ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయడానికి ఎందుకంత భయపడతారో నాకు తెలీదు. రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్, ఈ 4 modules ఉంటాయి. ఆ 4 వాళ్ళు డే లైఫ్ లో చేస్తారు. ఒక మెయిల్ రాయాలి అంటే ఇంగ్లీష్ లో రాస్తారు. ఒక మెయిల్ కి రిప్లై ఇవ్వాలి అంటే ఆ మెయిల్ చదివి మళ్ళీ రిప్లై ఇవ్వాలి. చదవాల్సింది ఇంగ్లీష్. ఏదైనా మీటింగ్స్ అటెండ్ అయినా దే విల్ గో విత్ ఇంగ్లీష్ ఇట్ సెల్ఫ్. మాట్లాడేది వినాలి. సో వీటికి వాళ్ళు ఎందుకు భయపడతారో తెలియదు. అండ్ 8,777 మ్యాండేటరీయా అంటే యా, ఇట్స్ మ్యాండేటరీ. ఎందుకు అంటే మీ ఫైల్ ప్రాబబిలిటీ పెంచుతుంది. ఇన్విటేషన్ రావాలి అంటే ఆ స్కోర్ బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ డేస్ లో కానీ కాలేజ్ డేస్ లో కానీ ఒక సబ్జెక్ట్ లో 100కి 35 వచ్చినా పాసే, కానీ 99 వచ్చినోడికి ఇది ఉంటుంది. రైట్. అలా ఆ విధంగా 8,777 వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సస్కాచువన్ అనే స్టేట్ ఉంది. ఆ స్టేట్ కి మనం డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. అన్ని రిక్వైర్మెంట్స్ రీచ్ అవుతే ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అప్లికేషన్ లేకుండా మనం డైరెక్ట్ అప్లై చేయొచ్చు. మెయిన్ క్రైటీరియా ఏంటంటే ఏ ప్రొవిన్స్ అయినా డైరెక్ట్ అప్లై చేయాలంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అప్లికేషన్ ఉండాలి. జనాలందరూ ఏం చెప్తారంటే, సార్ ఆ స్టేట్ కి డైరెక్ట్ అప్లై చేయొచ్చు కదా, ఇఫ్ ఐఎమ్ ఎలిజిబుల్ టు దట్ స్టేట్ అప్లై. సరే సార్ నేను అప్లై చేస్తా, కానీ ఎక్స్ప్రెస్ ఎంట్రీ మీ ప్రొఫైల్ అయినప్పుడు దానికి అప్లై చేసి మీ డిమాండ్ ఏముంటుంది? ఎక్స్ప్రెస్ ఎంట్రీ అప్లికేషన్ లాంచ్ చేస్తే కదా మీ డిమాండ్ వచ్చేది. సో మేము దానికి తగ్గట్టు 8,777కి ఐఎల్స్లో ట్రైనింగ్ అనేది ఇండివిజువల్ సెషన్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే విత్ లిమిటెడ్ స్టూడెంట్స్ ఇన్ ఎ బ్యాచ్ ట్రైనింగ్ అనేది హెల్ప్ చేస్తాము. ట్రైనింగ్తో పాటు మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎవ్రీ మాడ్యూల్, ఈ మాడ్యూల్ అయిపోయింది, దానికి మాక్ సెషన్ పెడతాము. హౌ హీస్ పెర్ఫార్మింగ్, హౌ హీ ఆర్ షీ పెర్ఫార్మింగ్. దాని తర్వాత ఇఫ్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ మళ్ళీ ట్రైనింగ్ కంటిన్యూ చేద్దాం. సేమ్ మళ్ళీ మాడ్యూల్స్ ని మీరు నేర్పిస్తారు. ఓకే, ఎంచేత అనగా మాకు స్టూడెంట్ ఫైల్ తీసుకున్న తర్వాత అంటే క్యాండిడేట్ ప్రొఫైల్ తీసుకుంటే కంప్లీట్ చేయాలి. ఇప్పుడు 10 ప్రొఫైల్స్ వచ్చాయి, 10 మంది దగ్గర నుంచి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసాము, ఇంకో 10 మంది వచ్చారు. వై వి షుడ్ టేక్ దట్ బర్డన్? ఈ 10 కంప్లీట్ చేయాలి కదా. వస్తున్నారు కదా అని చెప్పి అందరి దగ్గర తీసుకుంటూ వెళ్ళిపోయి అప్లికేషన్స్ అన్ని రేపొద్దున హెడేక్ మనం భరించలేము. మీకు 6 months లో మీ అప్లికేషన్ అయిపోతుంది. బట్ ఐఎమ్ నాట్ ప్రామిసింగ్ మేడం మీ అప్లికేషన్ 6 months లో అయిపోతుంది. ఎందుకు అంటే 7th month ఫస్ట్ డే వచ్చినా కూడా యూ విల్ నాట్ బి హ్యాపీ. సార్ మీరు 6 months అన్నారు కదా, రైట్. అంచేత మేమేం చేస్తామంటే ఏదైనా పర్లేదు వర్స్ట్ కేసే మాట్లాడదాం, 1 year లో వస్తుంది మీ పిఆర్. పడితే 1 year పడుతుంది, లేకపోతే 1 year దాటుతుంది, కానీ వీ డూ అవర్ బెస్ట్. అప్పుడు ఏమవుతుంది 12 months అని మీ ఒక ఫిక్స్ అయిపోతుంది. 11th month 31st day వచ్చినా కూడా పర్లేదులే 12 months చెప్పారు 11th month వచ్చేసింది, రైట్. ఈ విధంగా ఉన్నది ఉన్నట్టు స్ట్రైట్ చెప్పేసి అప్లికేషన్ తీసుకుంటాము. అండ్ సెకండ్ థింగ్, వచ్చే ప్రతి అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారా? లేదు. మీ అప్లికేషన్ డిమాండ్ ఉంది, అవుతుంది అనుకుంటేనే చేస్తాము. లేదు అంటే ఏమైనా పాసిబిలిటీస్ ఉంటే సజెస్ట్ చేస్తాము, ఇఫ్ నాట్ అక్కడితో ఆపేస్తాము. అంటే ఎలిజిబిలిటీ ఉంటేనే మీరు టేకప్ చేస్తామని చెప్తున్నారు కదా. అంటే ఒక క్యాండిడేట్ మీ దగ్గరకు వచ్చినారంటే వాళ్ళకి ఒక సిఆర్ఎస్ స్కోర్ అనేది ఉంటుంది అని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అదేంటి? అది స్కోర్ అంటే ఎంత పాయింట్స్ రావాలి, అది మనం చూసుకోవచ్చా నార్మల్ గా మీ దగ్గర రాకుండా? మీరు గూగుల్లో చెక్ చేస్తారు. లైక్ ఈ రోజు గూగుల్ ఎలా అయిపోయిందంటే ఈవెన్ మనకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మెడికల్ షాప్కి వెళ్ళడం మనసు గూగుల్లో వెతుక్కొని టాబ్లెట్స్ కొనుక్కుంటున్నారు. ఓకే, ఇట్స్ నాట్ లైక్ దట్.
మీకు సిఆర్ఎస్ టేబుల్ ఉంటుంది. అక్కడ ఏం అడుగుతుంది, మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉందని అడుగుతుంది అని ఏముందని అడగదు. ఓకే. మీ గ్రాడ్యుయేషన్ ఏముందని అడుగుతుంది అని ఎక్కడ ఉంది ఏంటని అడగదు. అచ్చా. ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీలో మీరు మాస్టర్స్ చేస్తే దాన్ని డ్యూయల్ బ్యాచిలర్స్ కింద కన్సిడర్ చేస్తారు కానీ మాస్టర్స్ కింద కన్సిడర్ చేయరు. ఇట్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ ఆల్సో. ఓకే. 10+2+3 ఆర్ 10+2+4+3 అలా ఉంటాయి. అంటే ఇంటర్ తర్వాత డిగ్రీ చేస్తున్నారు కొంతమంది, బీటెక్ చేస్తున్నారు కొంతమంది. డిగ్రీ 3 years ఉంటుంది, బీటెక్ 4 years ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్లో మాస్టర్స్ 2 years ఉంటుంది, కొన్ని యూనివర్సిటీస్లో ఎంఎస్ 3 years నడిచిన రోజులు ఉన్నాయి. కొంతమంది బీబీఏ ప్లస్ ఎంబీఏ చేస్తారు, 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. సో దాన్ని ఏం చేస్తారంటే బ్యాచిలర్స్ తో పాటు డ్యూయల్ బ్యాచిలర్స్ అంటారు. సో దాంట్లో వచ్చే పాయింట్స్ వేరు. ఓకే. సో మీరేం చేస్తారు, బ్లైండ్ చేస్తారన్న మాస్టర్స్ ఉంది అని చెప్పేసి అన్ని పాయింట్స్ వేసేస్తుంటారు. లాస్ట్ లో సిఆర్ఎస్ దగ్గర మీరు ఐఎల్స్ రాసారని అడిగినప్పుడు మీకు నచ్చిన స్టోర్ ఇస్తుంటారు. ఓకే. ఒక వేగ్గా. yes. అలా కాకుండా ఎగ్జాక్ట్ స్టోర్ ఇచ్చి దాన్ని 2 సార్లు ఎవాల్యుయేషన్ చేపిస్తాము. ఎలా, ఫస్ట్ మేము ఒక స్టోర్ మీకు సజెస్ట్ చేస్తాము, రికమెండ్ చేస్తాము, మీకు ఈ స్టోర్ వస్తే మీరు ఎలిజిబుల్ అవుతారు అని. ఆ స్టోర్ తోటి ఒక సిఆర్ఎస్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తాము. అది అయిపోయిన తర్వాత ఐఎల్ స్టోర్ తో మీరు వస్తే మళ్ళీ ఆ స్టోర్ పెట్టి మళ్ళీ మీ సిఆర్ఎస్ ఎంత వస్తుందో చూసి దాన్ని బట్టి మీరు మీ ప్రాబబిలిటీ ఎంత ఉందో చెప్తాము. ఒకవేళ ప్రాబబిలిటీ ఎక్కువ లేకపోతే ఆ ఛాన్సెస్ పెంచుకోవడానికి ఏం చేయాలో కూడా చెప్తాము. ఓకే. ఈ విధంగా ఎండ్ టు ఎండ్ సపోర్ట్ అనేది మన వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అండ్ చాలా మంది సిఆర్ఎస్ గురించి ఎలా చెప్తారంటే, సార్ మీకు ఐఎల్స్ ఇంత వస్తే సరిపోతుంది, సో దిస్ ఇస్ వాట్ యూ కెన్ గెట్ అండ్ ట్రై ఫర్ దిస్ అని చెప్తారు. అలా కాదు, మీకు ఇందా చెప్పాను 8 ప్రతి వాళ్ళకి సజెస్ట్ చేస్తాను అని. ఓకే. మీ ప్రొఫైల్లో 16 years ఎక్స్పీరియన్స్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా, మీ ఏజ్ ఎంత బాగున్నా కూడా నేను చెప్పేది 877 మాత్రమే. మీ 6 వచ్చినా మీరు ఎలిజిబులే. ఓకే. కానీ 6తో నేను చేయను. 877 తీసుకొని రండి, నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే మనం ఒక టార్గెట్ పీక్ లో పెట్టుకుంటే అట్లీస్ట్ 7.5 అన్న రావచ్చు, 7 అన్న రావచ్చు, అంతే కదండి? రైట్. సో ఈ విధంగా అందరికి హెల్ప్ చేయడము. అవుట్ ఆఫ్ 10 ఫర్ షూర్ 9 అప్లికేషన్స్ ఆన్ టైం కంప్లీట్ అయ్యేలాగా మన వాళ్ళు చూస్తారు. బేసిక్ గా మీరు అన్నారు కదా, టైం పీరియడ్ అనేది నేను వర్స్ట్ కేస్ సినారియోలోనే మాట్లాడతాను, 1 year వరకు లేకపోతే 11 months అని చెప్తానని చెప్పారు. మీ దగ్గరకు వచ్చిన సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? తక్కువ టైం పీరియడ్ లోనే మంచి ప్రాసెస్ అయ్యి ఆల్రెడీ ఫ్లై అయిన వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? మనం ఎప్పుడైనా ఇన్విటేషన్స్ వరకు మాట్లాడతాము. ఇన్విటేషన్ తర్వాత ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్, మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ పిఆర్ అవడానికి వేరే టైం పడుతుంది. సో ఇన్విటేషన్ కమిట్మెంట్ విత్ ఇన్ 1 year ఇస్తాను. ఓకే. అండ్ నేను కమిట్మెంట్ ఏ టైం అయితే ఇస్తున్నానో ఆ టైంలో నేను అడిగిన కమిట్మెంట్స్ అని మీరు ఇవ్వాలి. ఓకే. ఇఫ్ యూ ఫెయిల్ గివింగ్ యువర్ కమిట్మెంట్స్, ఐఎమ్ సారీ, బికాస్ నేను 877 మిమ్మల్ని అడుగుతున్నా, మీరు అది ఇవ్వకపోతే నా తప్పు కాదు. రైట్. సో సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి. 4 months ఇన్విటేషన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఎక్స్ప్రెస్ ఇంటర్వ్యూలో లాంచ్ చేసిన తర్వాత విత్ ఇన్ 2 months ఇన్విటేషన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఎక్స్ప్రెస్ ఇంటర్వ్యూ అప్లికేషన్ లాంచ్ చేయాలంటే ఈసీఏ ప్రాసెస్ 3 months టైం పడుతుంది, 2 months. ఐఎల్టీఎస్ మీ స్టోర్ తీసుకొస్తే 2 ఫైల్ చేసి ఎక్స్ప్రెస్ ఇంటర్వ్యూ లాంచ్ చేస్తాను. సో గెట్ యువర్ ఐఎల్ స్టోర్, ఐ గెట్ యువర్ అప్లికేషన్ డన్ విత్ ఇన్ 6 months ఆల్సో. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ ఇన్ఫాక్ట్ టిల్ నౌ ఒక అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం చూడలేదు. దట్స్ గ్రేట్. సో ఇన్ దట్ వే వి ఆర్ వర్కింగ్. సో ఓవరాల్ గా బయట మార్కెట్ లో చాలా ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఉన్నాయి. సో వాటికి మన ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ కి డిఫరెన్స్ ఏంటంటారు? ఇట్స్ నాట్ లైక్ ద డిఫరెన్స్. ఈ రోజు మీరు చూసినట్టయితే ఢిల్లీకి ఒక 10 కన్సల్టెన్సీస్ ఉన్నాయి, రైట్? ఇక్కడ ఒక అప్లికేషన్ 5 to 6 members ఇన్వాల్వ్ చేస్తారు. ఓకే. ఫస్ట్ యాజ్ అడ్వైజర్ మేము ఇన్వాల్వ్ అవుతాము. మా తర్వాత ఒక డెడికేటెడ్ కేస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ చేస్తాము, హూ విల్ బి హెల్పింగ్ యూ విత్ ద డాక్యుమెంటేషన్ సపోర్ట్. తర్వాత ఐఎల్టీఎస్ ట్రైనర్. ఓకే. ఇక్కడ వరకు 2 stages కంప్లీట్ అవుతాయి. 3rd stage నుంచి వెళ్ళిన తర్వాత జాబ్ అసిస్టెన్స్ ఇవ్వాలి. ఓకే. మీ రెజ్యూమే రీరైట్ చేసి కవర్ లెటర్ ప్రిపేర్ చేసి మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసే బాధ్యత మాది అని చెప్పి మేము ప్రామిస్ చేస్తున్నాం కదా. సో దానికి మా టీం ఎవరైతే కెనడాలో ఉన్నారో వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారు. ఓకే. సో ఇక్కడ 4th టీమ్ ఇన్వాల్వ్ అయింది. ఓన్లీ జస్ట్ స్కోర్ ఇచ్చేసి ఇంత తెచ్చుకోండి అని అడ్వైస్ చేసి గైడెన్స్ మాత్రమే కాదు, జాబ్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీరు. సారీ, జాబ్ ఆపర్చునిటీ కాదు, జాబ్ ఇంటర్వ్యూస్. ఓకే. అంటే ఇక్కడ ఎలా అయిపోతుంది అంటే జాబ్ ఆపర్చునిటీ అంటే సార్ మీ జాబ్ ఇచ్చేస్తున్నాను రండి అని చెప్తున్నట్టుంది. ఓకే. కాదు, చాలా మంది అక్కడే మోసపోతున్నారు. ఎక్కడ కెనడా అయినా ఏ కంట్రీ అయినా, ఇన్ఫాక్ట్ ఇన్సైడ్ హైదరాబాద్ అయినా ఎవరు మీ డైరెక్ట్ జాబ్ ఆఫర్ ఇవ్వరు. ఫస్ట్ మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, ప్రూవ్ వాట్ యు ఆర్. ఇఫ్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యూ విల్ గెట్ ఎ జాబ్. నేను 3 to 6 months జాబ్ ఇంటర్వ్యూస్ హెల్ప్ చేస్తా. ఫస్ట్ 1 month యూ రిజెక్టెడ్ ఆల్ ఇంటర్వ్యూస్. మీరు ఒక్క ఇంటర్వ్యూ కూడా మీరు సెలెక్ట్ అవ్వలేకపోయారు, బట్ మీకు ఒక లెసన్ అర్థమైంది అక్కడ ఎలా ఫేస్ చేయాలి ఇంటర్వ్యూస్ అనేది, రైట్? సెకండ్ month లో మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది.
ఆ కాన్ఫిడెన్స్తో 6 ఇంటర్వ్యూస్ వస్తే 2 అన్న సెలెక్ట్ అవుతారు. అలా ఇంకొక 4 months ఒక ఆఫర్ రాదా? ఎందుకు రాదు? ఫైన్. కెనడాలో అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అని ఉన్నాయి. అంటే కెనడియన్ గవర్నమెంట్ డోంట్ వాంట్ దేర్ సిటిజన్స్ టు సిట్ లైక్ ఐడల్. అచ్చా. ఓకే. ఓకే. సో అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళు వేస్ట్ చేసుకోరు కదా. వెన్ యూఆర్ ఫ్లయింగ్ యాజ్ అ సిటిజన్ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్, మీ చేతిలో వ్యాలిడ్ వీసా స్టేటస్ ఉంటే యూఆర్ డన్. 80% మీ జాబ్ వచ్చినట్టే. జస్ట్ మిమ్మల్ని ప్రూవ్ చేస్తుంటే చాలు. సో దానికి సపోర్ట్ మేము ఇస్తున్నాము. ఓకే. ఓకే. సో ఇక్కడ హెచ్ఎల్ ఏం ప్రామిస్ చేస్తుంది? మీరు ఒక పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ప్రాసెస్ ప్రామిస్ చేస్తుంది విత్ అష్యూర్డ్ టీమ్. ఓకే. బెస్ట్ ఇన్ సర్వీసెస్, ఎట్ ద సేమ్ టైమ్ జాబ్ అసిస్టెన్స్, ఇన్ఫాక్ట్ పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్. ఓకే. మీరు ల్యాండ్ అయిన తర్వాత పికప్ అండ్ డ్రాప్ తో సహా మా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఓ మై గాడ్. ఓకే. నైస్. మీ బడ్జెట్ లో అకామిడేషన్ సెర్చ్ చేసి పెట్టడము, మీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునే దాంట్లో ఎలా అసిస్టెన్స్ ఇవ్వాలి అది కూడా చేస్తారు. ఓకే. ఓకే. ఏది కావాలి ఇక్కడ నుంచి అక్కడ వరకు మీరు స్విమ్ చేయండి, మేము సపోర్ట్ చేస్తాము. దట్స్ ఇట్. అక్కడ క్లయింట్ కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. సో Right. మీరు కూడా సపోర్ట్ చేయడం అనేది ఒక ఫైనల్ గా ఒక అవుట్పుట్ అనేది తయారవుతుంది. అవును. సో సో ఎలా అంటే నా సైడ్ నుంచి ఎఫర్ట్స్ అన్ని పెడతాను. మీరు ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టకపోతే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం కదా. అవును. సో ఇద్దరు సైడ్ నుంచి అలా అని చెప్పేసి సార్ మీరు 100% పెట్టండి, మీరు 90 పెట్టండి, నేను 10 పెడతాను అని కాదు. సార్ నేనే 70 పెడతాను, మిగతా 30% మీరు ఎఫర్ట్స్ పెట్టండి. ఎలాగా? ఆన్ టైం రెస్పాన్స్ ఇవ్వండి, డాక్యుమెంట్స్ టైంకి సబ్మిట్ చేయండి, ఐఎల్స్ ప్రిపేర్ అయ్యి స్కోర్ కార్డ్ తీసుకొని రండి, జాబ్ ఇంటర్వ్యూస్ టైంలో మీరు ప్రాపర్గా జాబ్ అలర్ట్ ఇంటర్వ్యూస్ గా ఇవ్వండి. ఉండండి. ఎస్. ఇవి చాలు నాకు, మిగతా నేను చూసుకుంటాను. సో ఓవరాల్ గా అఖిల్ గారు ఏం చెప్తారండి ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ గురించి? అసలు కెనడా వెళ్ళి సెటిల్ అవ్వడం అనేది చాలా మంది భయపడుతున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అండ్ సింగిల్ పాయింట్. ఇట్స్ నాట్ ఓన్లీ కెనడా, ఎదర్ కెనడా ఆర్ ఆస్ట్రేలియా ఆర్ జర్మనీ. ఓకే. ఓకే. నీ లైఫ్లో ఒక కీ రోల్ ప్లే చేయాల్సింది హెచ్ఎల్. ఓకే. మమ్మల్ని నమ్మి రండి అని చెప్పను, బట్ ఇఫ్ యూ వాంట్ బి హ్యాపీ ఆర్ ఇఫ్ యూ వాంట్ బి సెటిల్ ఓకే. somewhere in other countries, okay, you can reach us anytime and Okay. get your process done. వెరీ నైస్ అఖిల్ గారు, చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ క్లియర్ గా అసలు ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఎలా ఉంటాయి, ఏ కంట్రీస్ బెస్ట్, అసలు ప్రాసెస్ ఏంటి, వీసాలో ఎన్ని రకాలు ఉంటాయి, ఎంత టైం డ్యూరేషన్ అవసరం పడుతుంది, క్యాండిడేట్స్ ఎలా సపోర్ట్ చేయాలి మీకు అని చాలా వివరంగా మా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you.